వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అవమానించబోయి ఆబాసు పాలై మాజీ సీఎం కేసీఆర్కు ప్రోటోకాల్ పాటించని సర్కార్, స్వతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేతకు దక్కని ప్రాధాన్యం, క్యాబినెట్ హోదా ఉన్న ఎమ్మెల్యే వరుసల పేరు ముద్రణ, విమర్శలు రావడంతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం విశిష్ట అతిథిగా పేర్కొని మరో ఆహ్వాన పత్రిక ముద్రణ. సామాన్యంగా తెలంగాణ రాష్ట్రంలో మేదక్ జిల్లాలో పరేడ్ గ్రౌండ్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికని అందరికీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ అతిథుల పేర్లు ఉన్నాయి. ఇక్కడ గౌరవ అతిథిలో దాదాపు కేసీఆర్ గారి పేరు, ముఖ్యమంత్రి అయిన కె చంద్రశేఖరరావు గారి పేరు చివరి స్థానంలో పెట్టడం జరిగింది. దీంతో చాలామంది సీనియర్ నాయకులు దీన్ని ఖండించడంతో మళ్ళా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఇంకొక ఆహ్వాన పత్రిక ముద్రించి దాంట్లో కేసీఆర్ గారి పేరు మళ్ళా ముఖ్య అతిథిలో చేర్చడం జరిగింది. అంటే గతంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని సవాల్ చేయడం జరిగింది. దీని ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. వేస్తున్న పెద్దలు ఎవరు? నాగవల్లి అనాజ్పూర్ ఎపిసోడ్లో అధికారుల ఉదాసీనత, పిఓటి కింద సేకరిస్తామంటూ రెవెన్యూ శాఖ కాలయాపన, ఇందిరానగర్ పరిరక్షణపైన దృష్టి ఉంచాలని హైడ్రా తెరపైకి, నాగపల్లి అసైన్ భూముల నకిలీ పట్టాల భాగోతం, ప్రతి గడపకు స్వతంత్ర ఫలాలు చేరాలి, గాంధీ స్ఫూర్తితో తెలంగాణ సాకారం, కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పొరుగు రాష్ట్రాలకు కాదు ప్రపంచంతోనే మా పోటీ, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణకు మారుస్తా, ప్రపంచ అవసరాలు తీర్చే 4వ ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్, కాగ్నిజెంట్ నూతన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. 1,00,000కు పైగా దరఖాస్తులు రిజెక్ట్, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తిరస్కరణ, పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకే చేశామంటున్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల రూపంలో రైతులకు కోట్ల నష్టం, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయ చుట్టూ ప్రదక్షిణలు, మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అధికారులు, దరఖాస్తులపై ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి విరుద్ధ ప్రకటనలు. సామాన్యంగా రైతు రుణమాఫీ విషయంలో చాలామంది రైతులకు అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది అధికారులను అడుగుతున్నా కూడా ఇది పైనుంచి వచ్చిన కొన్ని తప్పుల వల్ల మీకు జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది రైతులు అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుందని, నిందితులను కఠినంగా శిక్షించాలి, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసన, వైద్య భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్. కలకత్తాలో జరిగిన ఘటనపై యావత్ భారతదేశంలో డాక్టర్లందరూ కూడా ఒక కొత్త చట్టం డాక్టర్ల కోసం తేవాలని చెప్తున్నారు. అదేవిధంగా నిందితుల్ని కఠినంగా ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సామాన్యంగా సౌదీ అరేబియాలో ఉన్న ఒక వ్యక్తి దాదాపు 543 కిలోల బరువు ఉన్న ఈ వ్యక్తికి నడవడం, తన సొంత పనులు చేసుకోవడమే చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో వైద్యం చేయడానికి కూడా డబ్బులు లేవు. అయితే ఈ క్రమంలో సౌదీ అరేబియాకి చెందిన అబ్దుల్ అనే ఒక మాజీ రాజు అతనికి చాలా సాయం చేశాడు. ఇమ్మీడియట్లీ 30 మంది వైద్యులతో 3 బలూన్ సర్జరీ చేసి అతనికి సామాన్యంగా ఏ ఫుడ్ కావాలనో ఆ ఫుడ్ను కూడా చాలా కేర్గా తీసుకొని దాదాపు 600 కిలోలున్న ఈ అబ్బాయిని 60 కిలోలకు తీసుకొచ్చారు. సో ఈ దాదాపు సౌదీ అరేబియాలోనే ఈ బలూన్ సర్జరీ చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారు.